గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రివర్యులు పెద్దలు కేటీఆర్ గారికి సాధారణంగా మనందరి చప్పట్ల మధ్య స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి పెద్దలు మల్లారెడ్డి గారిని, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గౌడ్ గారిని, రంగారెడ్డి జిల్లా శాసనమండలి సభ్యులు షమీపూర్ రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నలుగురు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ముందుగా బల్లి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పిలిచిన తర్వాత కూతాడి సాయి కార్పొరేటర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ వార్డు కూతాడి సాయి. జమ్లాపూర్ నవీన్ 20వ వార్డు కార్పొరేటర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. చింతల ప్రేమల శ్రీనివాస్ 21వ వార్డు కార్పొరేటర్ జవహర్ నగర్. బల్లి రోజా వారు రోజా గారు. గట్కేసర్ మున్సిపాలిటీ నుండి అనురాధ రాఘవరెడ్డి గారు, స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ వారు, కౌన్సిలర్ గారు, అదేవిధంగా రాఘవరెడ్డి గారు, తర్వాత వారి అబ్బాయి అమర్ గారు, వీరందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అమరా అమర్ తూమ్కుంట మున్సిపాలిటీ నుండి రాజ్పూత్ పూజా భరత్ సింగ్ గారు, తర్వాత సింగిరెడ్డి మధుసూన్ రెడ్డి గారు, తర్వాత సింగిరెడ్డి ఇందిరా సుదర్శన్ రెడ్డి గారు, బొమ్మరాజ్పేట ఎంపీటీసీ వారు, అదేవిధంగా షామీర్పేట్ మండలానికి సంబంధించి మౌనిక శివ వీరప్రసాద్ గారు ఎంపీటీసీ పొన్నాల, కొంచెం కోడూరు అశోక్ గారు, చెప్పిన ప్రసాద్ గారి పేరు చెప్పిన ప్రసాద్ గారు, తర్వాత పాపయ్య గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ పొన్నాల నుంచి, అదేవిధంగా బాలు గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, శశి గారు యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పొన్నాల నుంచి వారు, తర్వాత హరి గారు, కార్తిక్ రెడ్డి గారు, వీరంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మీరు అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు అందరు కూర్చోవాలి. పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మీరు కూర్చో, పెద్దలు మల్లారెడ్డి గారు కూర్చోండి, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు షమీపూర్ రాజు గారు, శాసనసభలో ప్రభుత్వ విప్ సోదరుడు శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు, జవహర్ నగర్ నుండి తూమ్కుంట నుండి విచ్చేసిన పార్టీలో చేరుతున్న గౌరవ కార్పొరేటర్లకి, అదే రకంగా గౌరవ ఎంపీటీసీలకి పేరు పేరున మంత్రి గారి సమక్షంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేడ్చల్ నియోజకవర్గంలోనే ఒకటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో కార్పొరేషన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను.
నాకున్నది ఒకే ఒక్క మున్సిపాలిటీ, కానీ ఒక్క మున్సిపాలిటీ ఉంటేనే సమస్యలు ఎన్ని ఉంటాయో నాకు తెలుసు. మరి అట్లాంటిది మంత్రి గారు మేడ్చల్లో 10 మున్సిపాలిటీలు అంటే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కలుపుకుంటే 10 ఉన్నాయి. అన్నింటికి అన్ని కూడా 10ంటికి 10 కూడా బ్రహ్మాండంగా మీ అందరి మద్దతుతో గెలిపించుకొని వచ్చినారు మంత్రి గారు ముందుకు. వారికి అందుకే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సహజంగా 100% రిజల్ట్ ప్రజలు ఇచ్చినారంటే ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం ప్రజలు పెట్టుకుంటే తప్ప ఇయ్యరు. అందులో ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు రాష్ట్రం మొత్తంలోనే ఒక అత్యధికంగా ఏదైనా సమస్యలు, పేదరికం, వెనుకబాటుతనం ఉంది అంటే కార్పొరేషన్లలో ఖచ్చితంగా అది జవహర్ నగర్లో చెప్పక తప్పదు. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ నగరానికి సంబంధించిన మొత్తం డంప్ యార్డుని ఈరోజు హైదరాబాద్ ప్రజల యొక్క పెద్ద దిక్కుగా ఉన్నది జవహర్ నగర్. నేను గతంలో మంత్రి గారి ఆహ్వానం మేరకు అక్కడ ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని పెట్టినప్పుడు, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల ప్లాంట్ను, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్ను అక్కడ స్థాపించినప్పుడు కూడా ఆ రోజు ప్రారంభోత్సవం నాడు కూడా నేను ఇదే మాట చెప్పిన. హైదరాబాద్ ప్రజలు మీకు ఎంత చేసినా జవహర్ నగర్ రుణాన్ని మేము తీర్చుకోలేము, కాబట్టి తప్పకుండా జవహర్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అక్కడ ఎవరున్నా ప్రజలు మా వాళ్ళే కాబట్టి, మన వాళ్ళే కాబట్టి తప్పకుండా మేయర్ గారు కూడా పలుమార్లు కోరినారు. తప్పకుండా వారు కోరిన విధంగా జవహర్ నగర్ని, ఎందుకంటే ఇప్పటికే ఇందాక చెప్పినట్టు ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించాము, దానివల్ల కొంత సమస్య తగ్గింది. క్యాపింగ్ అనేది కూడా మొత్తం అక్కడ ఉండే గుట్టలుగా ఉన్న లెగసీ డంప్ యార్డును కూడా క్యాపింగ్ చేయడం ద్వారా చాలా వరకు ఈరోజు చూడడానికైనా లేదా ఇతరత్ర అయినా చాలా వరకు సమస్య తగ్గింది. ఇంకా సమస్య ఉంది. దాంతోపాటు ఆ లెగసీ డంప్ అంటే ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి పేరుకుపోయిన చెత్త నుంచి వర్షం పడ్డప్పుడల్లా కిందికి నీళ్లు ఇంకి పక్కనే ఉన్న చెరువుల్లోకి పోయి ఇబ్బంది అవుతా ఉన్నది. అక్కడ లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కావాలి అంటే దానికి కూడా ఒక 250 కోట్ల రూపాయలతో ఒక లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. దాన్ని కూడా ప్రారంభించినట్టయితే అప్పుడు మనకి అన్ని రకాలుగా కూడా చెత్త కొత్తగా రాకుండా ఎప్పటికప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంటు, దాంతోపాటు ఈ లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టినట్టయితే ఆ దుర్గంధం కూడా రాకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జవహర్ నగర్ ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా నిధులు కావాలని మంత్రి గారు ఏదైతే కోరినారో దాన్ని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకుంటాం. దాంతోపాటు మరి కొంతమందికి అక్కడ ఇండ్ల పట్టాల విషయంలో కూడా మంత్రి గారు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో కూడా చెప్పి ఉన్నారు. ఎట్లా అయితే జీవో నంబర్ 58, 59 కింద పేదలకు హైదరాబాద్లో పట్టాలు ఇచ్చామో, ఇతర గ్రామాల్లో మున్సిపాలిటీలో కూడా పట్టాలు ఇచ్చాము, అదే రకంగా జవహర్ నగర్లో HMDA పరిధిలో ఉంది కాబట్టి ఇవ్వలేకపోయినాము, మనం అక్కడ కూడా ఇవ్వాలని చెప్పి మంత్రి గారు కోరినారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళొకసారి నేను మల్లారెడ్డి గారు ఇద్దరం కూడా ఆ సమస్యను తీసుకొని పోయి దాని పరిష్కారాన్ని కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నేను ఇందాక మీకు విజ్ఞప్తి చేసినట్టు మీరు కూడా హైదరాబాద్ చుట్టూ ఉండే కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ వీటి కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించమని చెప్పి ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి, మంత్రి మల్లారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం పెట్టి కూడా ఆదేశం ఇచ్చినారు. కాబట్టి హైదరాబాద్ నగర విస్తీర్ణం ఎట్లయితే పెరుగుతూ పోతా ఉందో, జనసాంద్రత ఎట్లయితే పెరుగుతా పోతా ఉందో దానికి తగ్గ విధంగా భవిష్యత్తులో కూడా మనం ధీటుగా సన్నద్ధంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ శివారు మున్సిపాలిటీలన్నింటినీ కూడా ORR లోపల ఉండొచ్చు, ORRకి కొద్దిగా అవతల ఉండొచ్చు, వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పనిచేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద కూడా ఉంటుంది. ఇక రాజకీయంగా మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడం మాత్రమే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి పేదవాడికి ఏదో ఒక రకమైన లబ్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రభుత్వం చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా కరోనా వచ్చినా, ఇంకా ఇప్పటికే వచ్చి కొంత దెబ్బతిన్నా, భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమిష్టిగా జోడెద్దుల మాదిరిగా తీసుకొని ముందుకు పోతాం. ప్రజలు తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకుడిని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ప్రజల్లో రాజకీయంగా ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని చిల్లరమల్లర విమర్శలు చేసినా, ఎంత కుసంస్కారంగా మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. తప్పకుండా ప్రజలకు ఒక తమకు ఏ నాయకుడైతే, ఏ పార్టీ అయితే, ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో వారికి అండగా ఉండే ఒక ఆలోచన ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. అందుకే కేసీఆర్ గారి పైన 2014 నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా 18లో మళ్ళీ తిరుగులేని మెజారిటీని కట్టబెట్టి ప్రజలు గెలిపించి మళ్ళీ మీరైతేనే ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణలోని పేద ప్రజలు సంతోషంగా ఉంటారనే ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు ఆ విశ్వాసం ఉంది.
ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా ఓ 2 పదవులు రాగానే కొంతమంది వాళ్ళ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎగిరెగిరి పడతా ఉన్నారు. కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ముందు హనుమంతుని ముందు కుప్పిగంతులైనట్టు అవుతుంది. కాబట్టి నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు సందర్భం ఏదైనా ఎన్నిక ఏదైనా ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకేమో ఇదివరకు చెప్పిన మళ్ళొకసారి చెప్తా ఉన్నా, అన్ని రాష్ట్రాలకేమో సీఎంలు ఉంటారు. కానీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంఏ ఈరోజు మనకున్నారు. కాబట్టి తప్పకుండా వారి నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర పురోగతి కానీ ఉంటుందనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడే మీరు చూసినారు, మీకంటే ఒక 5-10 నిమిషాల ముందు గౌరవనీయులు తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, అదే మాదిరిగా గతంలో మంత్రిగా కూడా పనిచేసి, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి, సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్న ఎల్ రమణ గారు కూడా ఈరోజే లాంఛనంగా, మంచి ముహూర్తం కాబట్టి లాంఛనంగా ఈరోజు వారు పార్టీ సభ్యత్వాన్ని కూడా స్వీకరించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎంతో సుదీర్ఘకాలం వివిధ పార్టీల్లో పనిచేసిన వారు కానీ, వివిధ సందర్భాల్లో మనతో విభేదించిన వారు కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ రాష్ట్ర పురోగతికి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటం చేయగలిగే పార్టీ అనే ఒక స్పష్టత వారికి కూడా అందరికి కూడా వస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోదాం. ఒక్క మాట ఈ సందర్భంగా తప్పకుండా చెప్పాలి, మిగతా పార్టీలకి, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ, వాళ్ళకి తెలంగాణ అనేది దేశంలో ఉండే 28 రాష్ట్రాల్లో వాళ్ళకి ఇది ఒక రాష్ట్రం. వాళ్ళకి ఇది ప్రయారిటీ కాదు, 28లో ఇది ఒకటి. కానీ టీఆర్ఎస్ పార్టీకి మనం ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రంలో, మన ఏకైక ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ, ఆఖరి ప్రయారిటీ ఈ తెలంగాణ మాత్రమే. అందుకే కృష్ణా జలాల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేయగలిగేది, 2 గొంతులు 12 గొంతుకులతో మాట్లాడకుండా ఉండేది, ఏ పరిస్థితిలోనైనా అవసరమైతే ఎవరితోనైనా పోరాటం చేయగలిగేది ఒక టీఆర్ఎస్ మాత్రమే. అదే మీరు చూడండి, ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో కృష్ణా జలాల విషయంలో ఒకలాగా మాట్లాడతారు, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. మళ్ళీ పక్కకు ఆంధ్రప్రదేశ్కి పోతే గొంతు మారుతుంది, స్వరం మారుతుంది, అక్కడ మళ్ళా నోటికొచ్చినట్టు ఉల్టా పుల్టా మాట్లాడతారు. కాబట్టి అట్లాంటి డబల్ స్టాండర్డ్స్ లేకుండా, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా, 2 నాల్కల ధోరణి లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా తెగించి కొట్లాడేది ఒకే ఒక్కటి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అందుకే పెద్దలు జయశంకర్ గారు చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ ప్రజలకంటూ ఒక చిరునామా, ఒక గుర్తింపు, ఒక గౌరవం, తెలంగాణ అభివృద్ధికి రాజీ లేని పోరాటం, ఇవన్నీ చేయగలిగేది ఒకే ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అనే విషయాన్ని మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.